డాక్టర్ మరి E20 పెట్రోల్‌కి సాధారణ పెట్రోల్‌కి తేడా ఏంటి? E20 పెట్రోల్ వాడకం సంబంధించి ఎందుకు మనం ముందడుగేస్తున్నాం? అంటే ఇప్పుడు అంటే కొత్తగా వచ్చే మార్పేంటి? ప్యూర్ పెట్రోల్ వల్ల మనకు అధిక కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఓకే. మరి ప్యూర్ పెట్రోల్ యొక్క ఆక్టేన్ నెంబర్ సుమారు RON, ఆక్టేన్ నెంబర్ అంటే రిసెర్చ్ ఆక్టేన్ నెంబర్ అంటారు. ఓకే. RON అంటారు. దాని విలువ 91 ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనము వాడుతున్నటువంటి E20 యొక్క RON అనేది సుమారు మినిమం 95 ఉండాలని చెప్పింది. ఓహో. మినిమం 95 కన్నా ఎక్కువ ఉండొచ్చు. ఈ RON రిసెర్చ్ ఆక్టేన్ నెంబర్ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఇది RON అనేది ఎక్కువ ఉంటే ఓకే. అది మంచి నాణ్యమైన పెట్రోలు, ఓహో, బండికి మైలేజ్ బాగా ఇస్తుంది, బండికి లైఫ్ ఎక్కువ ఇస్తుంది, నాకింగ్ అనేది ఉండదు. ఓకే. నాకింగ్ అంటే ఏంటంటే ఈ పెట్రోలు మరియు గాలి మిశ్రమము రెండు సరిగా కలవనప్పుడు ఏమవుతుందంటే ఈ స్పార్క్ దగ్గర మండవలసిన దానికంటే ముందే ఆ ఇంజన్లో బండి ఈ ఫ్యూయల్ మండుతుంది. ఓకే. దానివల్ల పెద్ద పెద్ద సౌండ్ వస్తుంది. దానివల్ల బండి ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. కాబట్టి మామూలు పెట్రోల్తో పోలిస్తే E20 పెట్రోల్ వల్ల లాభాలు ఏంటంటే ప్రభుత్వం చెప్తున్న రెండు కారణాలు ఉండే. ఒక్క కారణం ఏంటంటే మన విదేశీ మార్గద్రవ్యం మనం ఆదా చేయవచ్చు. ఓకే. రెండు, పర్యావరణంలో ఈ వాతావరణ మార్పులు, కార్బన్ డయాక్సైడ్ విడుదల కావడం వల్ల అధిక వాతావరణ మార్పులు జరగడం వల్ల ఈ పర్యావరణ రక్షించడం కోసము E20 పెట్రోల్ జరగడం జరిగింది. ఓకే. కానీ ఇది పర్యావరణ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిదే, ఆర్థిక రంగం మన విదేశీ మార్గ ద్రవ్యం పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మంచిదే, ఓకే. మన బండి పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మంచిదే. ఎందుకంటే నాకింగ్ తగ్గిస్తుంది. అవును. దాని మళ్ళా ఎమిషన్స్ తగ్గిపోతాయి. ఓకే. బండి నాణ్యత ఎక్కువ ఉంటుంది, మైలేజ్ పెరుగుతుంది. ఓకే. ఇన్ని కారణాల వల్ల మనము E20 పెట్రోల్ అనేది ప్రభుత్వం మంచిదని చెప్పి నిర్ణయించి ఇది తప్పనిసరిగా వాడాలి అందరని చెప్పేసి ఈ 1వ తారీఖు నుండి ప్రవేశపెట్టనున్నది. ఓకే.